ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో బతుకమ్మ మూడో రోజు పూల సంబరంలో ముద్దపప్పు బతుకమ్మ విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. 2024 సంవత్సరంలో అక్టోబర్ 4వ తేదీన బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. దీన్ని ముద్ద పువ్వు బతుకమ్మ అని కూడా అంటారు. ఒక్కో రోజు ఒక్కో పేరుతో బతుకమ్మను తయారు చేసి ఆ పేరు వచ్చేలాగా పాటలు పాడడం విశేషం. బతుకమ్మను తయారు చేసేటప్పుడు కూడా పాటలు పాడుతూ తయారు చేస్తారు. ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా ముద్దపప్పు, పానకం, పెసరపప్పు, సత్తుపిండి, చక్కెర, బెల్లం వీటిని నివేదిస్తారు. ఈ రోజున గౌరీదేవిని ముద్దపప్పు గౌరమ్మగా అందరి చేత ఆరాధింపబడుతుంది. ఈరోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మ జడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి తామర పాటలో అందంగా అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం అందరూ కలిసి బతుకమ్మ ఆడతారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ అంటే బతుకు అని అర్థం. ఒకప్పటి కాలంలో వైద్య సదుపాయం లేకుండా చిన్న చిన్న పల్లెటూరుల్లో మహిళలందరూ ప్రసవమై చాలా వరకు ఆ బిడ్డలు చనిపోతూ ఉండేవారు. ఇలా వారు ఆ బిడ్డలను ఏమి చేయాలో తెలియక పారే నీటిలో చంటి బిడ్డలను వదిలేయడం అలా జరుగుతూ అప్పుడు వచ్చిన సాంప్రదాయమే బతుకమ్మ. బతుకమ్మ బతుకు అని చెప్పి బిడ్డలను బ్రతికించుకోవడం కోసం గౌరీదేవిని పూలను పేర్చి బతుకమ్మగా చేసి వాళ్ళు ఆడడం అనే సాంప్రదాయం మొదలైనప్పటి నుంచి పుట్టిన బిడ్డలు చనిపోకుండా బతికారని పురాణ కథనం ప్రచారంలో ఉన్నది. బతుకమ్మ అనే మాటని అమ్మవారిని తయారు చేయడం, ఆ నీరు బాగాలేదు, ఆ నీటిని తాగడం వలన పుట్టిన బిడ్డలు చనిపోతూ పుడుతూ ఉన్నారని అందరూ ఔషధ గుణాలున్న పువ్వులను తీసుకొని వచ్చి బతుకమ్మగా పేర్చి నదిలో నిమజ్జనం చేయడం అలవాటు అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉన్నది.